హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ స్ట్రాస్ బ్యూటీ అండ్ హోమ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో నేను కూడా బాగున్నా. మీరు ఎలా ఉన్నారు అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో గాయ్స్, ఇది ఒక మంచి వీడియో అండి. మనకి చాలామందికి కూడా వైట్ డిశ్చార్జ్ కొంచెం ఎక్కువ అవుతూ ఉంటుందండి. సో దాన్నే తెలుగులో తెల్లమైలు అని కూడా అంటారు, ఇంగ్లీష్లో వైట్ డిశ్చార్జ్ అని కూడా అంటారు. సో ఇది చాలామందికి తెలుసు. ఈ ప్రాబ్లం చాలామంది ఫేస్ చేస్తూ ఉంటారు. సో ఇది అవ్వడం అంత మంచిదైతే కాదండి. వైట్ డిశ్చార్జ్ అనేది హెల్త్కి అంత మంచిది కాదనమాట. అంటే కొంచెం మోతాదులో అవ్వడం వేరు, ఎక్కువ మోతాదులో అవ్వడం వేరు. సో అట్లానే అలా అవుతుంటే వెళ్ళి వెంటనే డాక్టర్కి చూపించేసుకోండి, దయచేసి ముందే చెప్తున్నా. సో ఇంత 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 అయితే పర్లేదు, కానీ మరి ఇంత ఇంత అయితే చాలా ప్రాబ్లం అనమాట. ఏదో ఒక హెల్త్ ఇష్యూ వాళ్ళ శరీరంలో ఉన్నట్లే. సో కొంతమందికి ఏంటి అంటే ఇంత అయినా కానీ కొంచెం మామూలుగా అయితే ఇంత అవుతూ ఉంటుంది ఎవరికైనా కానీ, ఇంత ఇంత అట్లాగా. సో అంత అయినా కానీ కొంచెం ఇరిటేషన్, ఇచ్చింగ్గా, కూరుకునే ఇన్నర్ తడితడిగా ఉండడం అనిపిస్తుంది. సో ఇదొక ప్రాబ్లం. నెక్స్ట్ చాలామందికి మెన్సెస్ అయిన తర్వాత 5th డే, 6th డే, 7th డే, సో చాలామందికి 3 days బాగా అవుతుంది. 4th డే నుంచి అసలు ఉండదు అనమాట. ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు, పరిగెత్తినప్పుడు, ఎక్కువగా శ్రమ, ఎక్కువగా వర్కౌట్ చేసినప్పుడు సంథింగ్ ఆ టైంలో ఇంకొంచెం ఇంత బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. సో అలాంటప్పుడు కొంతమందికి ప్యాడ్స్ ఇవన్నీ పెట్టుకోవడం ఇష్టం ఉండదు అనమాట. సో దానికి నేను మీకు ఒక సొల్యూషన్ చెప్తున్నానండి. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళైనా వాళ్ళ బ్యాగ్లో ఉంచుకోవడానికి ఇది చాలా మంచిగా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎవర్టీన్ వాళ్ళది ప్యాంటీ లైనర్ అండి. సో ఇక్కడ నేను మీతో షేర్ చేస్తున్నాను, చూడండి. ఈ ప్యాంటీ లైనర్ బాక్స్ ప్యాకింగ్ అనేది మనకి ఇలా ఉంటుంది. సో ఇది మనకి ఎలా యూస్ఫుల్ అవుతుంది ఏంటి అని మీరు అనుకోవచ్చు. ఇక్కడ నేను మీతో షేర్ చేస్తాను, చూడండి. మనకి ఇలా ఉంటుంది అనమాట. ఈ ప్యాంటీ లైనర్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది, ఇదిగోండి. సో ఈ ప్యాంటీ లైనర్ వచ్చేసి మనకి ఇలా ఉంటుందండి, చూసారా? ఇక్కడ వచ్చేసి ఇలా ఉంటుంది. దీన్ని ఇలా మనం ఓపెన్ చేసుకొని మన ఇన్నర్కి అంటించేసుకుంటే సరిపోతుంది దీన్ని. ఇది చూసారా ఎంత థిన్గా ఉందో, చూసారా ఎంత సన్నగా ఉందో. మీరు పెట్టుకున్నా కానీ పెట్టుకున్నట్టే ఉంటుంది. ఇంకొంతమందికి ఇన్నర్ ప్రతిసారి తడిచి, అంటే కొంచెం యూరిన్కి వెళ్ళి వాష్ చేసుకొని వచ్చిన తడిగా అనిపిస్తూ ఉంటుందండి. సో అలాంటప్పుడు అలాంటి వాళ్ళకు కూడా ఇది చాలా మంచి హెల్ప్ఫుల్ అవుతుందండి. మంచి హైజెనిక్ అనమాట. సో ఇంకా వచ్చేసి దీనివల్ల మెయిన్ యూస్ఫుల్ థింగ్స్ నేను మీతో చెప్పాను కదండి. పీరియడ్ అప్పుడు లాస్ట్ డేస్లో కొంచెం బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. సో దానికి ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో దీంట్లోని ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనకి న్యాచురల్ కాబట్టి ఎవర్టీన్ ప్రోడక్ట్స్ అన్నీ కూడాను ఫుల్లీ న్యాచురల్ ప్రోడక్ట్స్ అన్ని నిరభ్యంతరంగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. మనం ఫీమేల్ పర్సనల్ హైజెనిక్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనకి ఎవర్టీన్లో అవైలబుల్గా ఉంటాయండి. సో మెయిన్లీ ఇది మాత్రం నాకు చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి. సో ఎప్పుడైనా నేను షాపింగ్కి అట్లా బయటికి వెళ్ళినప్పుడు, పిల్లలు తీసుకొని బయటికి వెళ్ళినప్పుడు, బీచ్లకి అట్లా వెళ్ళినప్పుడు, సంథింగ్ డేట్ అయిపోయిన తర్వాత నాకైతే 5th, 6th, 7th, 8th కూడా ఇంత మరకలు అవుతూ ఉంటాయండి. సో చండాలంగా ఇన్నర్కి అయిపోతూ ఉంటాయన్నమాట. అలా ఇన్నర్కి అయిపోతే ప్రతిసారి వాటిని మనం యూజ్ చేసుకోవడం, ఉతుక్కునే యూజ్ చేసుకున్న కొంచెం నాకు నచ్చదండి ఆ తడిగా తగలడం. సో అందుకు ఇది నాకు చాలా మంచిగా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇన్ కేస్ మీకు కూడా కావాలి అనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేశాను, చెక్ చేయండి. చాలా మంచిగా హెల్ప్ఫుల్ అవుతుంది మీకు కూడా. సో అలానే మనకి అండర్ ఆర్మ్స్లో చాలామందికి చెమట ఎక్కువగా పడుతూ ఉంటుంది, స్వెట్ ఎక్కువ వస్తుంది. సో అలాంటి వాళ్ళకు కూడా ఇది చాలా మంచిగా హెల్ప్ఫుల్ అవుతుంది. చెప్పాను కదా వేసుకున్నట్టే ఉండదు అని చెప్పి. మీరు చక్కగా డ్రెస్కి ఇక్కడ అంటించుకోవచ్చు. మన ప్యాడ్ ఎలా అంటించుకుంటాం, ప్యాడ్ కంటే ఇంకా మంచిగా అంటుకుంటుంది. సో చూసారా? సో ఇటొకటి బ్లౌజెస్ వేసుకున్నప్పుడు చాలామందికి బాగా ఎక్కువగా స్వెట్ వచ్చేస్తూ ఉంటుంది. మనకి ఎప్పుడైనా ఫంక్షన్స్కి అట్లా వెళ్ళినప్పుడు చెమట ఎంత బాగా కనిపిస్తుందంటే చాలామందికి బ్లౌజ్లో నుంచి క్లియర్గా కనిపించేస్తుందండి, బయటకు కూడా వచ్చేస్తుంది అనమాట. సో అలా కాదు, ఇలాంటివి వేసుకోండి. ఇలాంటివి వేసుకుంటే మనకి చూడటానికి కూడా నీట్గా అందంగా ఉంటాము. ఎందుకంటే చాలామంది ప్రిల్స్ పెట్టుకుంటారు. ప్రిల్స్ పెట్టుకున్నప్పుడు ఏంటంటే అందరూ చెంగు వదిలేయలేరు కదా. సో ఎంత చెంగు వదిలేసినా ఇటు సైడ్ కనిపిస్తుంది కదా. సో మంచి ఫంక్షన్స్ అప్పుడు ఇలాంటివి యూజ్ చేయడానికి ట్రై చేయండి. మంచి అఫీషియల్ లుక్ అయితే మీకు ఉంటుంది. సో ఈ ప్రోడక్ట్ లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, చెక్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ గాయ్.